1999 ప్రారంభంలో పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదుల వేషంలో కార్గిల్, ద్రాస్, బటాలి ప్రాంతాల్లోని భారత భూభాగంలోకి చొరబడింది. వారి లక్ష్యం శ్రీనగర్, లేహ్ జాతీయ రహదారిని తమ నియంత్రణలోకి తీసుకోవడం, లడఖ్తో భారత సంబంధాలను తెంచేయడం, కాశ్మీర్లో భారత్పై వ్యూహాత్మక ఒత్తిడి పెంచడం. మొదట వీరిని ఉగ్రవాదులుగా భావించిన భారత్ తర్వాత పాకిస్తాన్ రెగ్యులర్ ఆర్మీ కూడా ఇందులో పాల్గొన్నట్లు గుర్తించింది. అక్కడి నుంచే ప్రారంభమైంది ఆపరేషన్ విజయ్. 1999 మే 26 భారత సైన్యం పూర్తి స్థాయి ప్రతిదాడి ప్రారంభించింది. భారత వాయుసేన ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో మొట్టమొదటిసారిగా అంత ఎత్తులో వైమానిక దాడులు నిర్వహించింది. బోఫోర్స్ గన్స్, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు, భారత ఆర్టిలరీ పాకిస్తాన్ ఆక్రమించిన పర్వతాలపై విరుచుకుపడ్డాయి. అయితే ఇది సాధారణ యుద్ధం కాదు. నిటారుగా ఉన్న మంచు కొండలను ఎక్కుతూ శత్రువు పైన ఉండగా మన సైనికులు కింద నుంచి దాడి చేయాల్సి వచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పర్వత యుద్ధాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ముందుగా టోలోలింగ్ పర్వతాన్ని భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. తర్వాత అందరి దృష్టి టైగర్ హిల్ పై పడింది. రాత్రి చీకట్లో వందల అడుగుల నిటారైన మంచు కొండను ఎక్కుతూ మన జవాన్లు శత్రువుని ఎదుర్కొన్నారు. భీకర పోరాటం తర్వాత 1999 జూలై 4న టైగర్ హిల్ పై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. అది కార్గిల్ యుద్ధంలో అతిపెద్ద మలుపు. కార్గిల్ యుద్ధం అంటే మనకు గుర్తుకు వచ్చే మొదటి పేరు కెప్టెన్ విక్రమ్ బాత్రా. ఏ దిల్ మాంగే మోర్ అనే ఆయన మాట దేశభక్తికి ప్రతీకగా మారింది. లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్, రైఫిల్ మన్ సంజయ్ కుమార్, కెప్టెన్ అనుజ్ నాయ్కర్, మేజర్ రాజేష్ సింగ్ అధికారి, ఇలా ఎందరో వీరులు ప్రాణాలను పణంగా పెట్టి విజయాన్ని భారత మాత పాదాల వద్ద ఉంచారు. ఈ యుద్ధంలో 527 మంది భారత జవాన్లు అమరులయ్యారు. 1000కి పైగా మంది గాయపడ్డారు. వారి త్యాగమే ఈ రోజు మన భద్రతకు బలమైన పునాది. కార్గిల్ యుద్ధం తర్వాత భారత్ తన రక్షణ విధానాన్ని పూర్తిగా మార్చుకుంది. సరిహద్దునిగా ఉపగ్రహ పర్యవేక్షణ, డ్రోన్లు, అత్యాధునిక ఆయుధాలు, రాఫెల్, అపాచీ, చినూక్, S-400, దేశీయంగా బ్రహ్మోస్, పినాకా, ఆకాష్, ఇప్పుడు కుషా వంటి గగనతల రక్షణ వ్యవస్థలు ఇవన్నీ కార్గిల్ తర్వాత వచ్చిన వ్యూహాత్మక మార్పుల్లో భాగమే. ఈ రోజు భారత సైన్యం 1999తో పోలిస్తే మరింత ఆధునికంగా, మరింత శక్తివంతంగా, మరింత వేగంగా స్పందించే స్థాయికి చేరుకుంది. కార్గిల్ యుద్ధం కేవలం సైనిక విజయం కాదు, అది ధైర్యానికి ప్రతీక, దేశభక్తికి నిర్వచనం, త్యాగానికి చిరునామా, జాతి కోసం ప్రాణం కూడా చిన్నదేనని ప్రపంచానికి చాటి చెప్పే యుద్ధం. ప్రతి ఏడాది జూలై 6న దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ ను నిర్వహిస్తూ అమరవీరులకు భారతదేశం నివాళులర్పిస్తోంది. 18,000 అడుగుల ఎత్తులో ఆక్సిజన్ తక్కువ, చలి ఎక్కువ, కానీ మన సైనికుల ధైర్యం, దేశభక్తి, విజయ సంకల్పం అన్నిటికంటే ఎత్తులో నిలిచాయి. కార్గిల్ మనకు నేర్పింది ఒక్కటే: సరిహద్దులో జవాన్ మేల్కొని ఉంటే దేశంలో ప్రతి పౌరుడు ప్రశాంతంగా నిద్రపోగలడు. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి అమరవీరుడికి మన హృదయపూర్వక నివాళి.